ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన కోడికత్తి కేసులో నిందితుడిగా ఉన్న జనిపల్లి శ్రీనివాస్కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సీఎం జగన్పై దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్కు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. కేసు గురించి మీడియాతో ఎక్కడా మాట్లాడవద్దని నిందితునికి స్పష్టం చేసింది. 25,000 రూపాయల పూచికత్తుతో 2 ష్యూరిటీలు సమర్పించాలని, ప్రతి ఆదివారం ముమ్మిడివరం పిఎస్లో హాజరు కావాలని ఆదేశించింది. ఏపీ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన కోడికత్తి కేసు మరోసారి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019 ఎన్నికల్లో జగన్ గెలుపునకు కోడికత్తి కేసును సింపతి కోసం వాడుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ కి కోర్టు బెయిల్ మంజూరు చేయడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2018 అక్టోబర్ 25న ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ సిబిఐ కేసులకు సంబంధించి ప్రతి శుక్రవారం ఆయన హైదరాబాద్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండేది. దీంతో అక్టోబర్ 25న మధ్యాహ్నం లోపు పాదయాత్ర ముగించుకుని విశాఖ ఎయిర్పోర్టుకు వెళ్లారు. విశాఖపట్నం ఎయిర్పోర్టుకు వచ్చిన జగన్ విఐపి లాంజ్ లోకి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడ టీ, కాఫీలు అందించే ఉద్దేశంతో అక్కడి క్యాంటీన్లో పనిచేస్తున్న శ్రీను కోడికత్తితో ఆయనపై దాడికి పాల్పడ్డాడని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ దాడి ఘటనలో వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్నారు. చిన్న గాయంతో జగన్ బయటపడ్డారు. హైదరాబాద్ చేరుకున్న తర్వాత సిటీ న్యూరో ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకున్నారు. వైద్యులు ఆయనకు 9 కుట్లేసినట్లు ప్రకటించారు. జగన్ విజ్ఞప్తిపై ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించారు. ఇక ఆ కేసులో శ్రీనివాసరావును పోలీసులు అరెస్టు చేయగా ఈ దాడి ఘటన అప్పట్లో సెన్సేషనల్ అయింది. అయితే ఆ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితుడిగా ఉన్న శ్రీనివాస్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై కొద్ది రోజుల క్రితం న్యాయస్థానం విచారణ చేపట్టింది. జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పకుండా విచారణ ప్రక్రియ ఆలస్యమయ్యేలా చేస్తున్నారని, దీంతో నిందితుడు ఏళ్ల తరబడి జైల్లోనే మగ్గుతున్నాడని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఓ హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఇంతకాలం జైల్లో ఉండడం సరికాదని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం ఇటీవల తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో శ్రీను తల్లి సావిత్రమ్మ సీజేఐకి, రాష్ట్రపతికి లేఖ రాసినా ప్రయోజనం లేకపోయింది. శ్రీనివాస్ ను విడుదల చేయాలంటూ అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు ఇటీవల విజయవాడలో నిరాహార దీక్షకు సైతం దిగారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించడంతో పోలీసులు దీక్ష భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. ఇక ఇప్పుడు శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు కావడంపై అతని తల్లి సావిత్రమ్మ, సోదరుడు సంతోషం వ్యక్తం చేశారు. చేయని నేరానికి తన కుమారుడు శిక్ష అనుభవించాడని శ్రీను తల్లి సావిత్రి ఆవేదన వ్యక్తం చేసింది. జైలుతో తన కుమారుడి ఆరోగ్యం పాడైపోయిందని అన్నారు. మాకు బెయిల్ ఇచ్చిన అదేమీ లేదండి. మొత్తాన్ని కేసు లేకుండా చేసేయాలండి నా కొడుకు. మా సోదరులు అందరూ నాకు తోడుగా ఉన్నారండి. కేసు వదిలిన దాకా మేము వదలమండి. మా సోదరులు అందరూ పోరాడతామండి. కేసు మాత్రం లేకుండా చేసే నా కుటుంబం నాది కావాలని ముఖ్యమంత్రి గారు. తమకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని శ్రీనివాస్ సోదరుడు తెలిపారు.